నమస్తే అండి, నా పేరు సాయి కిరణ్. నేను తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి. మేము ఒక 4 రోజుల క్రితం ఈ బోర్ పైన సర్వే చేసాము. ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా షాపాత్ మండల్ కుమ్మరిగూడ విలేజ్లో సర్వే చేసాము. ఈ సక్సెస్ గురించి ఒకసారి రైతు మాటల్లో విందాం. సార్ ఒకసారి చెప్పండి సార్. ఓకే, కుమ్మరిగూడెం మాది. ఇంతకుముందు 2-3 బోర్లు వేసిన, అక్కడ సక్సెస్ కాలేవు. ఇక్కడ ఈ సార్ వచ్చి చూపించిండు, 2 మిషన్లతో చేసిండు. ఒక మిషన్ రాలేదు, ఇంకొక మిషన్లో చేసిండు. ఇది సక్సెస్ అయింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనం ఇక్కడ ఈ పీక్యూడబ్ల్యూటీ మిషన్తో సర్వే చేసినప్పుడు మనకి ఇక్కడ మొత్తం టోటల్గా షీట్ రాక్ ఉంది. ఆ షీట్ రాక్ అనేది ఈ మిషన్ అనేది ఐడెంటిఫై చేసింది. బట్ మనకి ఎక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో ఈ మిషన్ చెప్పలేకపోయింది. సో మనం ఈ మిషన్ని పక్కకు పెట్టి లాంగ్ రేంజ్ తీసుకొని ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని మళ్ళీ దీంతో చెక్ చేసినప్పటికీ కూడా అది మనకు కరెక్ట్ పిన్ పాయింట్ ఇవ్వలేకపోయింది. అదే మనం ADMT C1 సెన్సార్తో సర్వే చేసినప్పుడు మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్లో మనకు ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో అది ఈ మిషన్ అనేది చెప్పడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్ ఫ్రాక్చర్స్లో మనకు 2 to 3.5 ఇంచ్ వాటర్ వచ్చింది. చూడండి, ఇలా సక్సెస్ అయింది. గత 2-3 రోజుల నుంచి కొందరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ADMT సెన్సార్ వర్క్ అవ్వట్లేదు అని ప్రచారం చేస్తున్నారు. అవి రైతు సోదరులు ముఖ్యంగా నమ్మకూడదు. ఎందుకంటే ఇక్కడ జియాలజిస్ట్ అనేవాడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ జియోమార్ఫాలజికల్ ఫార్మేషన్, జియాలజికల్ కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ పాయింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మిషన్ ఎలాంటి మిషన్స్ అయినా కానీ ఒక 70% మాత్రమే చెప్పగలుగుతాయి. ఒక 30% అనేది ఒక జియాలజిస్ట్ ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడున్న డ్రైనేజ్ ప్యాటర్న్ కానీ, ఇక్కడున్న షీట్ రాక్ ఫార్మేషన్ కానీ, ఇక్కడున్న పైన కనిపిస్తున్న అవుట్ క్రాప్స్ కానీ అవన్నీ తెలుసుకొని ఇక్కడ సర్వే చేసి ఒక పాయింట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడండి. సో మీరు కూడా సర్వే చేయాలనుకుంటే ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ని, గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ అయిన జియాలజిస్ట్ని పిలిపించుకొని సర్వే చేసుకోవచ్చు. సో రైతులకు చెప్పేది ఏంటంటే ఏ మిషన్ పనిచేయదని చెప్పడం అది అబద్ధం. అతనుకున్న నాలెడ్జ్ ప్రకారం మిషన్ కరెక్ట్ రీడింగ్ ఫామ్లో తెలుసుకొని సర్వే చేయాలి. థ్యాంక్ యూ.